కఠోర యాత్ర 2 కులేవు అతటాయా కులేవు అతటాయా ఒకవైపు అసలైన బుజ్జి అద్దంలోకి వెళ్లిపోవటం, అలానే నకిలీ బుజ్జి ఈ చోటు వదిలి వెళ్లిపోవడంతో బుడత చాలా కంగారు పడతాడు. ఇప్పుడున్న ఈ పరిస్థితుల్లో ఏం చేయాలి అనే ఆలోచనలో పడతాడు. నేనిప్పుడు అసలైన బుజ్జి కోసం ఏ ప్రమాదం ఉందో తెలియని అద్దంలోకి ప్రవేశించలేను. అలానే నకిలీ బుజ్జి కోసం కూడా వెతుక్కుంటూ వెళ్ళలేను. ముందైతే నా వల్ల విడుదలైన దయ్యాన్ని ఎలాగైనా బంధించాలి అని బుడత దెయ్యం ధైర్యం కూడగట్టుకుని ముందుకు కదిలి వెళ్తాడు. అలా ప్రయాణించుకుంటూ ముత్యాలు పొదగబడిన నది మీదుగా వెళ్తున్నాడు. చివరిగా మూడో అడ్డంకి అయిన మస్చిలా గోళాకార వలయం వద్దకు చేరుకుంటాడు. ఆ ప్రాంతమంతా ఎముకలతో నిండి ఉంటుంది. అప్పుడు బుడత దెయ్యం తాబేలు చెప్పిన మాటలు గుర్తు చేసుకుంటాడు. మీరు చివరి అడ్డంకికి చేరుకున్న తర్వాత గోళమనేది నీలి రంగు మెరిసినప్పుడు మాత్రమే దానిలోకి ప్రవేశించాలి. ఒకవేళ తొందరపడి ముందుగానే ప్రవేశిస్తే మీరు ముక్కలైపోతారు. బుడత దెయ్యం నీలిరంగు కోసం ఎదురు చూస్తుంది. ఎప్పుడైతే గోళాకార వలయం అనేది నీలిరంగులో మెరుస్తుందో బుడత అమాంతం గోళంలోకి ప్రవేశిస్తాడు. ఆ తర్వాత దెయ్యం ఉండే పరిసరాల్లో ముందుకు కదిలి వెళ్తున్నప్పుడు వెనుక నుండి ఎవరో దాడి చేయడం వల్ల కింద పడిపోతుంది. ఆ క్షణం బుడత దెయ్యం చుట్టూ చూడగా ఎవ్వరూ కనపడరు. ఈ విధంగా పలుమార్లు బుడత మీద దాడి జరుగుతుంది. వామ్మో, నా మీద దాడి చేయవద్దు. నేను నా ఓటమిని ఒప్పుకుంటున్నాను. దయచేసి నా మీద దాడి చేయొద్దు. నా కోసమే వచ్చావా, లేదంటే నేను చేసిన పనికి పగ తీర్చుకోవడానికి వచ్చావా? నీ శక్తి తెలియక ఏదో పొరపాటున వచ్చాను. దయచేసి నన్ను వదిలి. ఆలస్యమైనా బాగానే తెలుసుకున్నావు, కానీ త్వరలో మీ వాళ్ళందరినీ నేనే అంతం చెయ్యబోతున్నాను. అలా దెయ్యం మాట్లాడుతున్న సమయంలో బుడత ఒక్కసారిగా దాడి చేస్తాడు. దాంతో కోపం వచ్చిన దెయ్యం తిరిగి బుడత మీద దాడి చేసే సమయంలో వాటి నుండి తప్పించుకుంటుంది. ఈ క్రమంలో దెయ్యానికి కోపాన్ని కలిగించే విధంగా పిచ్చి పిచ్చి చేష్టలు చేస్తాడు. ఆఖరిగా బుడత దెయ్యం ఒక దగ్గర ఆగిపోతుంది. ఈ శక్తుల్ని ప్రయోగించడం కూడా నీకు రావడం లేదు. పోనీ మనం ఇద్దరం చేతులతో పోరాడుకుందామా? నిన్ను ఒక్క దెబ్బకు పాతాళానికి పంపేస్తాను. నువ్వు చాలా ఎక్కువగా మాట్లాడుతున్నావు. ఈ క్షణం నిన్ను బూడిద చేసేస్తా. వామ్మో, ఇప్పుడు నువ్వు ఇలా కడుపు చెక్కలు చేసేలా నవ్విస్తే ఎలా? ఈ రోజుకి ఈ హాస్యం చాలులే. ఆ మాటలకు కోపం వచ్చిన దెయ్యం బుడత వైపు దూసుకొని వస్తుంటే సరిగ్గా దగ్గరకు వచ్చే సమయంలో మాట్లాడే చిలుక అందించిన పంజరాన్ని వదులుతుంది. దాంతో దెయ్యం ఒక్కసారిగా అందులో బందీ అవుతుంది. ఇది అసాధ్యం. అసలు నన్ను ఎలా బంధించగలిగావు? ప్రతిసారి నువ్వు అనుకున్నట్టే జరగదు కదా. ఇక నీ కథ ముగిసిపోయింది. ఒక్కసారి నేను చెప్పేది విను. నువ్వు గానీ నన్ను విడిచిపెడితే ఈ చోటు మొత్తం నీకే సొంతం. ఆ తర్వాత నీకు నచ్చినట్టు ఉండొచ్చు. ఏంటి, నిజంగానా? ఇదంతా నా సొంతమే అవుతుందా? అవును, నిజంగానే బుడత. నువ్వు గానీ నాతో చేతులు కలిపితే ఈ లోకాన్ని శాసించవచ్చు. అప్పుడు నువ్వు ఒకరి కింద పని చేయాల్సిన అవసరం లేదు. నువ్వు ఎప్పటికీ మారవని అర్థమైంది. పద పోదాం. ఆ సమయంలో బుడత పంజరంలో ఉన్న దెయ్యాన్ని తీసుకుని అక్కడి నుండి బయలుదేరుతాడు. సరిగ్గా 4 రోజుల తర్వాత దెయ్యం చెట్టు వద్దకు చేరుకుని బందీ పంజరాన్ని చెట్టుకు వేలాడదీస్తాడు. ఈ విధంగా బుడత చేసిన పొరపాటును సరిదిద్దుకున్నాడు. అధీరా, మన బుడత వాళ్ళు ఎక్కడికి వెళ్లారు? నా మనసు ఏదో కీడుని శంకిస్తోంది. నేను అదే విషయం గురించి ఆలోచిస్తున్నాను కైరా. మనకు తెలియకుండా ఏదో పొరపాటు జరిగినట్టు అనిపిస్తుంది. అలాగైతే ఒకసారి బుజ్జి ఎక్కడుందో అంజనం వేసి చూస్తాను, ఆగండి అని కైరా గాల్లో అంజనం వేయగా అందులో బుజ్జి జాడ కనబడుతుంది. దాంతో కైరాలో కాస్త కంగారు మొదలవుతుంది. ఆ తర్వాత అధీరా బుడత కోసం అంజనం వేయాలనుకునే సమయంలో అక్కడకు బుడత వస్తాడు. వచ్చావా బుడత? ఇంతకీ బుజ్జి ఎక్కడా? అసలు మీరిద్దరూ ఏమైపోయారు? నేను చెప్పేది కొంచెం శ్రద్ధగా వినండి. కొన్ని రోజుల క్రితం నేను చేసిన ఒక పొరపాటు కారణంగా పరిస్థితులన్నీ మారిపోయాయి. అసలు
అసలు నువ్వు దేని గురించి మాట్లాడుతున్నావు బుడత? ఆ సమయంలో జరిగింది మొత్తం బుడత వివరిస్తాడు. అలానే దెయ్యాన్ని తిరిగి బంధించే క్రమంలో బుజ్జి దెయ్యానికి జరిగిన విషయాలను కూడా చెబుతాడు. ఆ మాటలన్నీ విన్న తరువాత ఏం బదులివ్వాలో ఎవ్వరికీ అర్థం కాదు. దయచేసి నన్ను క్షమించండి. ఇదంతా నా వల్లే జరిగింది, కానీ ఏది కూడా కావాలని చేయలేదు గురూజీ. నాకు నీ పరిస్థితి అర్థమవుతుంది బుడత. ఇప్పుడు జరిగిపోయిన విషయాల గురించి మాట్లాడుకుని సమయాన్ని వృధా చేయడం అనవసరం. ముందైతే మన బుజ్జి ఎక్కడుందో కనిపెట్టాలి. మరి మన లోకంలోకి వచ్చిన నకిలీ బుజ్జి సంగతేంటి అధీరా? ప్రస్తుతమైతే అసలైన బుజ్జిని కనిపెట్టడమే మన ముందు ఉన్న సవాలు ఖైరా. దానికోసం మనం ఇంకొకరి సాయం కూడా తీసుకోవాల్సి వస్తుందనుకుంటా. గురూజీ, నేను కూడా మీతో పాటు వస్తాను. ఇదంతా నా వల్లే కదా జరిగింది. బుడతను కూడా తమతో పాటు తీసుకువెళ్లటానికి అధీరా ఒప్పుకుంటాడు. ఆ తర్వాత వారంతా వెళ్లి హిలాయి పర్వతాల మీద ఉండే కపాల మాంత్రికుని కలిసి విషయమంతా చెబుతారు. మీరు చెబుతున్న వివరాలు బట్టి చూస్తుంటే అదొక సాదృశ్య దర్పంలాగా అనిపిస్తుంది. ఇప్పుడు ఆ దర్పంలోకి ప్రవేశించిన తర్వాత ఏ పరిస్థితులు ఎదురవుతాయో మనకు తెలియదు. మీరు చెప్పేది నిజమే మాంత్రిక, కానీ ఒక్కొక్క క్షణం గడుస్తుంటే అక్కడ బుజ్జి పరిస్థితి మరింత ఘోరంగా మారే అవకాశం ఉంది. నీ మాటలు నాకు అర్థమవుతున్నాయి ఖైరా. ఇప్పుడు మనం గాని సాదృశ్య దర్పంలోకి నేరుగా ప్రవేశించాలంటే మనమంతా దిమురో ప్రక్రియకు పూనుకోవాలి. దిమురా ప్రక్రియ అంటే ఏంటి మాంత్రిక? దిమురా ప్రక్రియలో మన అంతరాత్మలు బాహ్య ప్రపంచంలోకి వస్తాయి. తద్వారా మన అంతరాత్మలతో సాదృశ్య దర్పం ముందుకు వెళ్ళినా అందులో నుండి ఎటువంటి ప్రతిబింబాలు రావు. కాబట్టి మన పని కాస్త సులువవుతుంది అని కపాల మాంత్రికుడు కొన్ని విషయాలు వివరించిన తరువాత వారంతా కలిసి భేతాళ క్షేత్రం వద్దకు పయనమవుతారు. అలా భేతాళ క్షేత్రంలో వారంతా కలిసి దిముర క్రియలో భాగంగా ఒకరినొకరు స్పర్శించుకునే విధంగా ఒక కిరణం అనేది ప్రసరిస్తుంది. సరిగ్గా 7 గడియల సమయం తరువాత వారి ఎదురుగా గోళం ప్రత్యక్షమైనప్పుడు ఒక్కొక్కరి నుండి తెల్లటి కాంతి విడుదలై గోళంలోకి ప్రవేశిస్తుంది. ఆ తరువాత వారందరి మీద లైకేరు జల్లులు పడతాయి. బయలుదేరాల్సిన సమయం వచ్చింది అధీరా. మనం తిరిగి వచ్చే వరకు ఇక్కడ పరిస్థితులను పరీక్షించమని విరోధికి ఒక మాట చెప్తాను. అది కూడా మంచి ఆలోచనే అధీరా. అలానే మన బుజ్జి ఎక్కడున్నా కనిపెట్టి తీసుకొద్దాం. ఒకవైపు బుజ్జి తాను ఏ చోటులో ఉన్నాననే విషయం అర్థం కాక సతమతమవుతుంది. అలానే నకిలీ బుజ్జి దెయ్యం శ్మశానాలలో దొరికే ఎముకలను ఆహారంగా తీసుకుంటుంది. ఈ విధంగా ఎముకలను ఆహారంగా తీసుకున్న కాసేపటికి నకిలీ బుజ్జి రూపం కాస్త పెరగటం మొదలవుతుంది. మరోవైపు అధీరా వాళ్ళు సాదృశ్య దర్పం వద్దకు చేరుకుంటారు. మీరంతా సిద్ధంగా ఉన్నారనుకుంటున్నా. మనం వెళ్లబోయే చోటు ఎలా ఉంటుందో, అక్కడ ఏ ప్రమాదాలు ఎదురవుతాయో మనకి ఏమాత్రం తెలియదు. కానీ ఎలాగైనా బుజ్జిని కాపాడుకొని తీసుకురావాలి. అదే మన ముందున్న లక్ష్యం. ఆ సమయంలో వారంతా సాదృశ్య దర్పంలోకి ప్రవేశించగా కొన్ని క్షణాలకు ఒక వింతైన లోకంలోకి అడుగు పెడతారు. ఆ ప్రాంతమంతా చూడ్డానికి కొంచెం విడ్డూరంగా ఉంటుంది. ఎప్పుడైతే వారంతా ముందుకు కదిలి వెళ్లాలని ప్రయత్నిస్తారో హఠాత్తుగా ఆకాశం మీద నుండి ఒక పంజరం వచ్చి వారి మీద పడుతుంది. ఆ క్షణం అక్కడేం జరుగుతుందో అర్థం కాని స్థితిలో ఉన్నప్పుడు పంజరం అక్కడి నుండి ప్రయాణించడం మొదలవుతుంది. అప్పుడు కైరా వాళ్ళు తమ శక్తులను పంజరం మీద పదే పదే ప్రయోగించడం వల్ల పంజరం అనేది ముక్కలై వారంతా కింద పడిపోతారు. గురూజీ, బహుశా మన బుజ్జి కూడా ఈ విధంగానే బందీగా మారిపోయి ఉంటుంది. పాపం ఇప్పుడు ఏ పరిస్థితుల్లో ఉందో ఏంటో. నాకు కూడా అదే అనిపిస్తుంది బుడత. కాకపోతే ఇదంతా చూస్తుంటే మన బుజ్జిని కనిపెట్టడం కాస్త కష్టం అనిపిస్తుంది. అధీరా, ముందైతే ఈ ప్రాంతంలో ఎవరైనా ఉన్నారేమోనని వెతుకుదాం. అప్పుడు వారి ద్వారా విషయాలు తెలుసుకుందాం. ఏమంటారు? ఈ ఆలోచన బాగానే ఉంది ఖైరా. పదండి వెళ్దాం. ఆ సమయంలో వారంతా ఉత్తరం వైపు ప్రయాణం మొదలు పెడతారు. అప్పుడు వారంతా ఒక చోటు వద్దకు చేరుకోగా అక్కడున్న ప్రాంతాన్ని ఒక లావా నది రెండుగా వేరు చేయటం గమనిస్తారు. దాంతో ఒక క్షణం ఆలోచించుకొని అందరూ కలిసి ఒక వైపుకి వెళ్తారు. అలా ముందుకు కదిలిన వారికి ఒక దగ్గర కొన్ని పాత్రలు అనేవి కనిపిస్తాయి. అప్పుడు బుడత వెళ్లి ఆ పాత్రలో ఏముందని చూడగా అందులో మరుగుతున్న ఒక వింతైన ద్రావణం కనపడుతుంది. అలా చూస్తున్నప్పుడు ద్రావణం పైకి ఏవో వింత తలలు తారసపడతాయి. ఇంతలో హఠాత్తుగా అక్కడ కొన్ని సైనిక అస్థిపంజరాలు ప్రత్యక్షమవుతాయి. మా వల్ల మీకు ఏ హాని జరగదు. మేము ఒకరిని వెతుక్కుంటూ వచ్చాం. ఒకసారి మా మాట వినండి. ప్రమాదం ప్రమాదం ప్రమాదం.
ఏంటి ఒకే పదం మళ్ళీ మళ్ళీ చెప్తున్నారు? బహుశా మన భాష అర్థం కాదనుకుంటా కైరా. పోనీ ఒకసారి నేను ప్రయత్నిస్తాను, ఆగండి. ఆ సమయంలో బుడత దెయ్యం తన చేతి సైగలతో మాట్లాడాలని చూసినప్పుడు సైనిక అస్థిపంజరం దాడి చేయడం జరుగుతుంది. అప్పుడు కైరా వాళ్ళు కూడా తిరిగి ప్రతి దాడి చెయ్యాల్సి వస్తుంది. ఈ విధంగా పోరాట సమయంలో సైనిక అస్థిపంజరాలను అంతం చేస్తుంటే తిరిగి మళ్లీ అవి రెట్టింపుగా పుట్టుకొస్తున్నాయి. దాంతో కపాల మాంత్రికుడు మిగిలిన వారికి సైగ చేయగా తమ శక్తులను ప్రయోగించడం మానేస్తారు. అప్పుడు సైనిక అస్థిపంజరాలు వాళ్ళని తీసుకొని ఒక ఎత్తైన సింహాసనం ఉన్న చోటికి తీసుకువస్తారు. ఆ క్షణం ఒక అస్థిపంజరం వింతైన వాయిద్యంతో శబ్దం చేసినప్పుడు అక్కడున్న సింహాసనం వద్ద హస్తర్ ప్రత్యక్షమవుతాడు. అనుకోని అతిథులకు స్వాగతం. నేను ఈ చోటుకు రాజైన హస్తర్ని. అసలు మీ రాకకు గల కారణమేమిటి? మాకు కావాల్సిన ఒకరు అనుకోని రీతిలో ఈ చోటుకు వచ్చి ఇరుక్కున్నారు. కాబట్టి వాళ్ళని అప్పగిస్తే ఈ చోటు వదిలి వెళ్ళిపోతాం, లేదంటే ఎవరికీ మంచిది కాదు. ఈ మాటలు నన్ను బెదిరించడం కోసం చెబుతున్నట్టు ఉన్నాయి. అయ్యో హస్తర్ గారు, మీరు తప్పగా అనుకోవద్దు. మా బుజ్జి అనుకోకుండా ఈ చోటులోకి వచ్చేసింది. దయచేసి మాకు తనని అప్పగించండి. ఆ సమయంలో మాటలన్నీ విన్న హస్తర్ తన చోటులో ఎలాంటి వాళ్ళు బందీగా లేరని చెబుతాడు. ఆ మాటలు కైరా వాళ్లకి నమ్మశక్యం కావు. అప్పుడు బుడత దెయ్యం ఇంకొకసారి ఏ విధంగా బుజ్జి ఈ లోకంలోకి వచ్చిందో చెప్పడం జరుగుతుంది. మీరు సాదృశ్య దర్పం నుండి వచ్చారా? బహుశా మీరు వెతుక్కుంటూ వచ్చిన బుజ్జి నా తమ్ముడైన జస్తర్ వద్ద బందీగా ఉందనుకుంటా. అసలు ఈ జస్తర్ ఎవరు? మమ్మల్ని ఏమార్చాలని చూస్తున్నావా? మీరు నాతో పాటు రండి, మీకే అన్ని విషయాలు తెలుస్తాయి అని హస్తర్ కైరా వాళ్ళని సరిహద్దు ప్రాంతానికి తీసుకువెళ్తాడు. ఆ సమయంలో అవతల వైపు ప్రాంతం అనేది తన తమ్ముడికి చెందినదిగా చెబుతాడు. నిజానికి 1000 ఏళ్ల క్రితం ఈ ప్రాంతమంతా ఒక్కటిగా ఉండేది. అప్పుడు పెద్దవాడైన హస్తర్ రాజ్య బాధ్యతలు తీసుకుంటే తన తమ్ముడైన జస్తర్ సేనాధిపతిగా ఉండడం జరుగుతుంది. జస్తర్, మన సైనిక బలగాలను పెంచి సరిహద్దు వద్ద కాపలా ఉంచు. ఒకవేళ నేను పెద్దవాడిని అయి ఉంటే నీ స్థానంలో నేను ఉండేవాడిని కదా. ఇప్పుడు నువ్వు వేరు, నేను వేరు కాదు జస్టర్. మనం ఒక్కటిగా పనిచేస్తున్నాం, అది గుర్తుపెట్టుకో. కానీ ఇక్కడ మర్యాదలన్నీ నీకే కదా దక్కుతాయి అని జస్తర్ తన అసహనాన్ని బయటపెట్టి అక్కడి నుండి వెళ్లిపోతాడు. ఈ క్రమంలో జస్తర్ కి తన అన్న మీద అసూయ పెరగటం మొదలవుతుంది. దాంతో సైనిక అస్థిపంజరాలను ఇబ్బందులు పెడుతూ ఒక పైశాచిక ఆనందాన్ని పొందడం జరుగుతుంది. ఆ తరువాత ఒకనాడు ఇదే విషయం హస్తర్ కి తెలుస్తుంది. వెంటనే తనని నా వద్దకు పంపండి. మహారాజు గారి ఆకస్మిక పిలుపుకు గల కారణం ఏమిటి? ఈ మధ్య నీ ప్రవర్తన ఏమాత్రం కూడా బాగుండని లేదు జస్టర్. అసలు నా నుండి ఏమాశిస్తున్నావు? నాకు ఇలాంటి బానిస బతుకువద్దు. ఒకవేళ కుదిరితే నీ స్థానం నాకు ఇచ్చేయి. ఇప్పుడు నీ దుర్బుద్ధి నాకు అర్థమైంది. ఈ క్షణమే నిన్ను బహిష్కరిస్తున్నా. ఆ సమయంలో జస్తర్ మరో మాట మాట్లాడకుండా అక్కడి నుండి వెళ్లిపోతుంటే కొన్ని సైనిక అస్థిపంజరాలు వెనకే వెళ్తాయి. మరి ఈ చోటుని ఏ విధంగా ఆక్రమించుకున్నాడు? అసలు తనతో పాటు వెళ్లిన సైనిక అస్థిపంజరాలతో ఏం చేశాడు? జస్తర్ తనతో పాటు వచ్చిన సైనిక అస్థిపంజరాలతో ఒక గుహలో ఉండడం జరుగుతుంది. ఈ క్రమంలో సరైన సమయం చూసుకుని మాటు వేసి దాడి చేయడం మొదలు పెడతాడు. అలా 100 ఏళ్ల పాటు హస్తర్కి అన్ని రకాలుగా ఇబ్బందులు కలుగుతాయి. దాంతో ఒకసారి వారిద్దరి మధ్య ఒప్పందం జరుగుతుంది. నువ్వు ఈ విధంగా చేయడం సరికాదు జస్టర్. ఇదంతా ఆగిపోవాలంటే ఏం చెయ్యాలో చెప్పు. ఇప్పుడే సరైన ప్రశ్న అడిగావు. ప్రస్తుతం ఉన్న ప్రాంతాన్ని 3 భాగాలుగా నాకు ఒక భాగంగా నీకు పంచుకుందాం. ఒకవేళ కుదరదంటే నేను నిత్యం దాడి చేస్తూనే ఉంటాను. ఆ రోజు నేను ఉన్న పరిస్థితిని బట్టి నా తమ్ముడు 3 భాగాలు తీసుకోవడం జరిగింది. కాబట్టి మీరు వెతుక్కుంటూ వచ్చిన బుజ్జి కూడా తన వద్ద ఉండవచ్చు. అధీరా, ఇక మనం బయలుదేరదాం పదండి. తొందరపడకండి. ఇప్పుడు నా చోటుకు వచ్చినంత తేలికగా ఆ చోటులో ప్రయాణించడం కష్టం. అలాగని మా బుజ్జిని ఆ మూర్ఖుడి దగ్గర వదిలేయమంటావా?
ఆ సమయంలో బుజ్జి కోసం వెళ్లాలని వారంతా నిర్ణయించుకుంటారు. అప్పుడు హస్తర్ వారితో ఏదో విషయం గురించి చెప్పడం జరుగుతుంది. ప్రస్తుతం మీ ముందు ఉన్న దారి అది మాత్రమే. ఒకవేళ ఈ ప్రయాణ సమయంలో ఏదైనా పొరపాటు జరిగితే మీరు శాశ్వతంగా ఈ చోటులో ఉండిపోవాల్సి వస్తుంది. అది మరింత ఘోరంగా ఉంటుంది. మరి నీకు అవకాశం ఉన్నప్పుడు ఎందుకని ఆ ప్రయత్నం చేయలేదు? అలాగైతే నీకు ఏ సమస్య ఉండేది కాదు కదా. నేను చెప్పినట్టుగా అది మామూలు విషయం కాదు. ఇప్పుడు కూడా నా స్వార్థం కోసమే ఆ రహస్యం మీకు చెప్పడం జరిగింది. మాత్రిక, ఇప్పుడు మన ప్రయాణం ఎటువైపు? ముందైతే హస్తర్ చెప్పిన విధంగా కాలేరు ప్రాంతానికి వెళ్దాం. కానీ ఈలోగా బుజ్జి ఏం కాకూడదని ప్రక్కసీమాతను వేడుకుంటున్నాను. ఈ ప్రయాణ సమయంలో నేను ఇవ్వబోయే దిక్సూచి మీకు తప్పగా ఉపయోగపడుతుంది. నాకే ఎదురు తిరుగుతావా? ఇప్పుడు నిన్ను ఏం చేస్తానో చూడు. ఆ సమయంలో కోపంగా ఉన్న జెస్టర్ తన ముందు ఉన్న రెక్కల దెయ్యం మీద దాడి చేసి ముక్కలు ముక్కలు చేసేస్తాడు. For more horror stories, please subscribe our channel.